అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ల నుంచి ఇకపై ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయబోమని వెల్లడించారు. ఇన్కమ్ ట్యాక్స్ని రద్దు చేయాలని చూస్తున్నామంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అమెరికాలో ఉండే అమెరికా పౌరులకి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుందని, వాళ్ల ఆదాయం పెరుగుతుందని తేల్చి చెప్పారు ట్రంప్. ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రపంచంలోనే అమెరికన్లను సంపన్నులుగా మార్చేస్తామని అన్నారు. అయితే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తున్నారు. దేశ పౌరులపై ఇన్కమ్ ట్యాక్స్ వేసి ఒత్తిడి పెంచే కన్నా విదేశీ ఉత్పత్తులపై భారీగా పన్నులు విధించడం బెటర్ అని అంటున్నారు ట్రంప్. తద్వారా అమెరికన్ల ఆదాయం పెరగడంతో పాటు పౌరులందరూ రిచ్గా మారతారని వివరిస్తున్నారు. ఒకప్పటిలా అమెరికా సుసంపన్నంగా మారాలంటే పాత పద్ధతిని అనుసరించాలని స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. అమెరికా పౌరులపై ట్యాక్సులు విధించి విదేశీ ఉత్పత్తులపై సాధారణ ట్యాక్సులు విధించడం కరెక్ట్గా అనిపించడం లేదని అంటున్నారు. విదేశాలను రిచ్గా మార్చే బదులు మన పౌరులకు ప్రయోజనం కలిగిస్తే మంచిదని భావిస్తున్నారు ట్రంప్. ఈ సమయంలోనే ఓ వాదన కూడా వినిపించారు. 1870 నుంచి 1913 వరకు అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా ఉందని, అప్పట్లో టారిఫ్ బేస్డ్ ఎకానమీ అందుబాటులో ఉందని వెల్లడించారు. ఇంపోర్ట్ టారిఫ్ల ద్వారా దేశం ఎంతో ఆదాయాన్ని సంపాదించుకుందని గుర్తు చేశారు. అంటే ఇకపై టారిఫ్ల భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నామని విదేశాలకు ఓ వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఫస్ట్ నినాదంతో మొదటిసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఈసారి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ అందుకున్నారు. ఎలాగైనా అమెరికాని ధీటుగా నిలబెడతానని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ని రద్దు చేయాలనే ప్రతిపాదన తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమవుతోంది.